ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మరి యావత్ భారతదేశము ప్రపంచంలో ఆయనకు యువకులు మరియు సమాజం అంతా కూడా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నారు. అయితే దాదాపు ఆయన మరి బోధనలు చేసి 200 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కూడా ఈరోజు ప్రతి ఆయన యొక్క ఆలోచన మరి యువతని కానీ సమాజానికి ఉత్తేజపరుస్తుంది. మొన్నటికి మొన్న మరి ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు కావచ్చు, కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తే వివేకానందుడి యొక్క సందేశము ఈరోజు కూడా కేవలం భారతదేశానికి కాదు ప్రపంచానికి కూడా అవసరం అనేది మనకు తెలుస్తూ ఉంది. ఆయన స్పష్టంగా చెప్పారు, స్వమత దురాభిమానము, శాఖాభిమానము, పరమత ద్వేషము వల్ల మరి జాతులు ఇంకొక జాతిపైన దాడి చేసి ఈ అందమైన భూమిని మానవుని రక్తంతో మళ్ళీ తడిపాయి. ఒకవేళ ఇది కానీ జరగకపోతే ఈ మానవ జాతి ఇంకేందని బోధనలు మనం తెలుసుకుంటూ ఈరోజు మరి భారతీయులపైన ఈ బాధ్యత ఉంది. ఈయన యొక్క సందేశాన్ని ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకెళ్ళి మానవాళి మరి ప్రేమ, శాంతి, సౌభ్రాతంతో ఉండేటట్లు చేయవలసిన అవసరం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే స్వామీజీ చెప్పారు, దేశాన్ని మరి రాజకీయంతో మరి మనం చైతన్యవంతం చేయలేము, దేశము చైతన్యవంతం కావాలంటే సేవ మరియు త్యాగం అనే పునాదులపైన నిర్మించండి అని చెప్పారు. మరి ఈరోజు యువత దీన్ని తెలుసుకోవాలి. దేశము మరి ఎదగాలి అంటే త్యాగం వల్ల, సేవ వల్లనే ముందుకెళ్తుంది. కాబట్టి యువత వారి యొక్క జీవితాలని దేశం యొక్క అభివృద్ధి కోసము మరి ఇతరుల యొక్క ఉన్నతి కోసము త్యాగం చేసి మరి సేవ అనే పంథాన్ని ఎంచుకొని మరి సమాజాన్ని నిర్మించే దిశగా యువత అడుగులు వేస్తే మళ్ళీ భారతదేశము విశ్వగురుగా మరి అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఆకాంక్షలు తెలియజేస్తూ మరి జీవనం యొక్క శైలిని, భారత విజ్ఞానాన్ని, లేకపోతే 4 వేదాలు బోధించినటువంటి సారాంశాన్ని మరియు భగవద్గీత మనకిచ్చినటువంటి సందేశాన్ని తన సూక్తుల ద్వారా ఈ ప్రపంచానికి తెలియపరిచినటువంటి వ్యక్తి వివేకానందుల వారు మరి చికాగో మహాసభలో మాట్లాడినటువంటి తీరును ఆకర్షితులై అనేక మంది ఆయనకు ఫాలోవర్స్గా మారారు. మీరు ఒక్కసారి ఆ సూక్తులను ఈరోజు కూడా చదివినట్లయితే అవి ఈరోజు ఉన్నటువంటి సమాజానికి అతికినట్టుగా అవన్నీ కూడా మనం ఆచరించాల్సిన విషయాలుగా మనకు సామాన్య భాషలో వారు చెప్పడం జరిగింది. వారు చాలా చక్కని ఉదాహరణలు ఈ దేశానికి ఇవ్వడం జరిగింది. ఈ 1000 సంవత్సరాల తర్వాత కూడా వివేకానందుల వారు బోధించినటువంటి విషయాలు ఈ సమాజానికి ఎప్పుడూ కూడా ఉపయోగకరంగా ఉంటాయనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. రాబోయే తరంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ భవిష్యత్తు తరాలకు కానీ వివేకానందుని యొక్క స్ఫూర్తిని మనం అందజేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈ సందర్భంగా మరియు లగోరి అసోసియేషన్ వారు నన్ను రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.